అర్నింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, చాలా ట్రై చేస్తున్నాం, చాలా వీడియోలు చూస్తున్నాం, కానీ ఏం లాభం లేదు, ఏం నేర్చుకోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, టైం మేనేజ్ చేయలేకపోతున్నాం. సో ఇలా చాలా జరుగుతుంటాయి అన్నమాట ఇవన్నీ మీతో. సో హాయ్, హలో టీచర్ ఎవ్రీవన్, నేను మీ స్వరూప్. అండ్ నా గెస్ కరెక్ట్ అయితే మీరు ఇప్పటికీ అర్నింగ్ చేద్దాం అనుకుంటుంటే చాలా వీడియోస్ అయితే చూసుంటారు. సో నేను కూడా మీ స్టేజ్ నుంచి పాస్ అయిన ఒక స్టూడెంట్నే చాలా ట్రై చేసిన అనమాట. నెట్వర్క్ మార్కెటింగ్ అని, లోగో డిజైనింగ్ అని, కంటెంట్ రైటింగ్ అని చెప్పి, కంటెంట్ క్రియేషన్ అని చెప్పి, వెబ్ డెవలప్మెంట్, ట్యూషన్స్ చెప్పి ఎలా చేయాలి, ఏంటి చాలా అయితే ట్రై చేశాను నేను. అండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అన్ని ఎక్స్పీరియన్స్ అంతా కలుపుకొని మీకోసం ఈ వీడియోలో ఎలా మీరు మీ కాలేజ్లో ఉండగానే మీ అకాడమిక్స్, కోడింగ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ అన్ని చేసుకుంటూ అర్నింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను అనమాట. నాకు జస్ట్ మీ తరఫు నుంచి కావాల్సింది ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అందుకే లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో వీడియోని కంటిన్యూ చేసే కంటే ముందు ఓడిన్ స్కూల్ తరపున ఎవరైతే డేటా సైన్స్ ఇంకా బాగా నేర్చుకుందాం, కొత్త ట్రెండింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఓడిన్ స్కూల్ తరపున ఒక లైవ్ బూట్ క్యాంప్ తీసుకొచ్చాను. ఇది మొత్తం ఒక డేటా సైన్స్ కోర్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళ సర్టిఫికేషన్స్ అండ్ వీళ్ళ కంపెనీస్, హైరింగ్ పార్ట్నర్స్ అండ్ వీళ్ళ రివ్యూస్, ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ చదువున్నారో వీళ్ళ రివ్యూస్. అండ్ అసలు ఇది ఏంటి, దీని రిలేటెడ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు వెబ్సైట్లో రిక్వెస్ట్ కాల్ బ్యాక్ చేయొచ్చు. ఇక్కడ మీకు వాళ్ళే కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, మొత్తం అసిస్టెన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లేస్మెంట్స్ రిలేటెడ్ ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వీళ్ళు కోర్స్ నేర్పించడంతోనే కాదు ప్లేస్మెంట్ రిలేటెడ్ కూడా గైడెన్స్ ఇస్తారు. అది 2 years వరకు వీళ్ళు గైడెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు వస్తేప్పటికి ఇక్కడ టాపిక్స్ చూసుకోవచ్చు, SQL, పైథాన్, డేటాబేస్ మొత్తం అన్ని నేర్చుకుంటారు. అండ్ అలాగే ఎలెక్టివ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు మొత్తం సిలబస్ అనేది ఉంటుంది, డౌన్లోడ్ కూడా చేసుకొని చూసుకోవచ్చు. అసలు ఏంటి డేటా సైన్స్ అనేది ఏమి ఉండబోతుంది అని చెప్పేసి మీరు ఐడియా వస్తుంది అనమాట మీకు. వీళ్ళు ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారు అనమాట, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇప్పిస్తారు. చూసుకోవచ్చు మీరు డేటా సైన్స్ లో ప్రాజెక్ట్స్ చేస్తే మీకు చాలా మంచి ప్యాకేజెస్ అనేవి వస్తాయి. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 6 ప్రాజెక్ట్స్ వరకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. దీంతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనమాట డేటా సైన్స్ లో, ఇవన్నీ మీతో చేపిస్తారు వీళ్ళు. అండ్ అలాగే ఓడిన్ స్కూల్ ని ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే వీళ్ళే చెప్తున్నారు, లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర. క్లాసెస్ అనేవి ఎవ్రీ వీకెండ్ అంటే సాటర్డే, సండే ఉంటాయి అనమాట. అండ్ అలాగే రెగ్యులర్ ఇంటరాక్షన్ జరుగుతుంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాని తర్వాత వర్క్ షాప్స్ జరుగుతాయి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ జరుగుతుంది, ఇంకా చాలా ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ఆపర్చునిటీస్ అనేవి. వీళ్ళ అప్కమింగ్ కోర్స్ స్టార్ట్ అవుతున్న డేట్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. మీకు ఎవరైతే మెంటర్స్ చెప్తారో వాళ్ళ గురించి కూడా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఒక మంచి సర్టిఫికేట్ కోర్స్ చేద్దామంటే చాలా బాగా సజెస్ట్ చేస్తాను. సో ఒకవేళ మీరు నేర్చుకుందాం అనుకుంటుంటే మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. వెళ్ళి అక్కడ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇప్పుడు మనం కంటిన్యూ చేసేద్దాం విత్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద అర్నింగ్ కి డెఫినేషన్ ఏంటంటే మనం ఎవరో ఒకరికి వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ వాల్యూకి రిటర్న్ లో మనకి వాళ్ళు మనీ అనేది ఇస్తారు. అందరూ స్కిల్స్ అంటున్నారు కదా, దాని పేరు మార్చి నేను వాల్యూ అని చెప్పేసి చెప్పాను. సింపుల్ గా వాల్యూ ఏంటంటే ఇది ఒక వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, ఇది ఒక లోగో డిజైనింగ్ అవ్వచ్చు, ఇది ఏదైనా అవ్వచ్చు. సో ఈ వాల్యూ అనేది మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుంటే మీరు యూట్యూబ్లోకి వచ్చి అర్నింగ్ ఎలా చేయాలి, వర్క్ ఎలా వెతకాలి, రావట్లేదు ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అయితే మీరు వెతకక్కర్లేదు. ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో వీడియో ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ రా, వీడియో ఎడిటింగ్ చేస్తే చాలా మంచి క్లయింట్స్ వస్తారు, వర్క్ వస్తుంది, మనీ వస్తుంది అని చెప్పేసి చెప్తాను. కానీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది ఎంత నేర్చుకున్నా, ఎంత కష్టపడి మనసు పెట్టి నేర్చుకున్నా కూడా వర్క్ వచ్చిన తర్వాత అయితే మీరు చేయలేరు. వర్క్ రావడం ఒక ఎత్తు, అది వచ్చిన తర్వాత కూడా చేసి మీరు కన్సిస్టెంట్గా ఉండలేరు, సరిగ్గా డెలివర్ చేయలేరు. అండ్ అలా చేయకపోవడం వల్ల మీరు మళ్ళీ యూట్యూబ్కి వస్తారు, ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ రొటీన్ అనమాట, స్టోరీ రిపీట్. సో ఇలా జరగకూడదు అంటే మనం కరెక్ట్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇప్పటివరకు చెప్పిన సోదిని కొంచెం పక్కన పెడితే ఇప్పుడు నేను క్లారిటీగా స్టార్ట్ చేస్తాను విత్ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి మీ దగ్గర, ఏం స్కిల్స్ ఉన్నాయి, మనం ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి అయితే ఫస్ట్ చెప్తాను. అండ్ నేను మీకు సజెషన్ గా ఇచ్చే వన్ అండ్ ఓన్లీ స్కిల్ అనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయొచ్చు అనే విషయంకి వస్తే నేను స్టార్ట్ చేస్తే విత్ లోగో డిజైనింగ్ చాలా మంది చేస్తారు, కాంపిటీషన్ ఉంటుంది కానీ చేయొచ్చు అని చెప్పేసి ఎవరెవరో చెప్పేవారు వీడియోస్ లో. సో అవన్నీ ఏదో క్యాన్వా దీనిలోకి వెళ్ళి ఏదో లోగోలు పట్టుకొని వచ్చి పోర్ట్ఫోలియో ఏదో క్రియేట్ చేసి పెట్టించుకునేవాడిని. ఫస్ట్ పాయింట్ అది ఫెయిల్ అయింది. నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి మధ్యలో ఒకటి వచ్చింది. అక్కడ ఏంటంటే ప్రొడక్ట్ సెల్లింగ్, మనం ప్రొడక్ట్స్ అనేది సెల్ చేయాలి. మన కింద ఒక 3-4 ఉంచుకొని వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేయాలి. మనకి రిటర్న్లో అక్కడ నుంచి అఫిలియేటెడ్ అమౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట. అది సెల్ చేసినందుకు అది వేస్ట్, టైం వేస్ట్ అనమాట. ఇంజనీరింగ్లో అన్నిటికంటే పెద్ద టైం వేస్ట్. సో పక్కన పడేయండి దీన్ని. కాదు మీరు చేయగలరంటే మీ ఇష్టం. దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్ అని అదని ఇదని చాలా అయితే
చేసేవాడిని. కానీ నేను కరెక్ట్ కోర్స్ తీసుకోకుండా కరెక్ట్ లెర్నింగ్ చేయడం వల్ల నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అయితే రాలేదు వెబ్ డెవలప్మెంట్ దీని రిలేటెడ్. బట్ థర్డ్ ఇయర్కి వస్తేప్పటికి మాత్రం కొంచెం బాగా నేర్చుకున్న ఈ వెబ్ డెవలప్మెంట్ కోడింగ్ అనేది. సో ఇందులో నాకు ఇంటర్న్షిప్ వచ్చింది. సో ఇంటర్న్షిప్ ద్వారా అయినా కూడా మీరు నేర్చుకోవచ్చు. బట్ టైం పడుతుంది, మీ దగ్గర స్కిల్స్ అనేవి ఉండాలి. మీరు ఎండ్ టు ఎండ్ ఓకే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటుంటే ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ ఎలా చేస్తారు, దాన్ని బ్యాక్ ఎండ్తో ఎలా లింక్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్లో ఏదైనా అనుకున్నప్పుడు బ్యాక్ ఎండ్కి వెళ్ళి డేటాబేస్లో ఎలా సేవ్ అవుతుంది, మళ్ళీ వచ్చి ఎలా మనకు చూపించవచ్చు, ఇవన్నీ మొత్తం నేర్చుకుంటే మన థర్డ్ పాయింట్ ఇంటర్న్షిప్ అనేది లేదా వెబ్ డెవలప్మెంట్ కోడింగ్ పైథాన్ ఏదైనా కూడా దీన్ని కంటిన్యూషనే, దీన్ని మనం నేర్పించడం. మనకి ఏవైతే స్కిల్స్ వచ్చో దాన్ని మనం వేరే వాళ్ళకి నేర్పించడం. లైక్ ట్యూటరింగ్ అవ్వచ్చు, అన్అకాడమీ వాళ్ళు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, కానీ అక్కడ వాళ్ళకి రీచ్ అవుట్ అవుదామంటే చాలా కష్టం అయిపోతుంది. బట్ కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి, చెక్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఉంటాయి అనమాట ఎడ్యుకేషన్ రిలేటెడ్. అక్కడ మనం వెళ్ళి మనం వేరే వాళ్ళ డౌట్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది చేయొచ్చు, రిటర్న్లో వాళ్ళు మనకి మనీ అనేది ఇస్తారనమాట. సో ఇది కూడా చేశాను. నా విషయంలో అయితే సక్సెస్ అవ్వలేదు. దీని తర్వాత కంటెంట్ రైటింగ్, కంటెంట్ క్రియేషన్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది, వాళ్ళ కోసం నేను వీడియోస్ రికార్డ్ చేసి ఇచ్చేవాడిని అనమాట. హిందీలో వీడియోస్ అనేవి రికార్డ్ చేసి ఇచ్చేవాడిని, వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చేవారు, 50 రూపీస్ పర్ వీడియో ఏదో ఇచ్చేవారు అనమాట నాకు. సో అది చేసేవాడిని అనమాట. అక్కడే మన ఎర్నింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. సో మీరు ఇది కూడా చేయొచ్చు. కంటెంట్ అనేది వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కోసం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇవి ఎలా దొరుకుతాయి, ఎక్కడి నుంచి దొరుకుతాయి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఈ స్కిల్స్ గురించి మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ దీని తర్వాత 6th పాయింట్, నా ఓన్ కంటెంట్ క్రియేషన్, పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవడం మీద స్టార్ట్ చేశాను. ఫ్రమ్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై ఇంజనీరింగ్. ఫస్ట్ ఇయర్లో రాలే యూట్యూబ్ నుంచి, సెకండ్ ఇయర్లో రాలే యూట్యూబ్ నుంచి, థర్డ్ ఇయర్లో మొదలైందనమాట యూట్యూబ్ నుంచి రావడం ఇన్కమ్ అనేది. ఇప్పుడు పర్సనల్ బ్రాండింగ్ వల్ల మీరు ఒకవేళ ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోవర్స్ ఉన్నా లేదా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా మీకు బ్రాండ్స్ అనేవాళ్ళు కొలాబరేట్ అవుతారు. సో మీకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిందే కాదు, ప్లస్ దాంతోపాటు ఈ బ్రాండ్స్ ఏమైనా అవ్వచ్చు, స్పాన్సర్షిప్ కోసం వస్తారు కదా, సో ఆ బ్రాండ్స్ వాళ్ళు కూడా మీకు ఇస్తారనమాట యాడ్స్ కోసం, దీనికోసం స్పాన్సర్షిప్ కోసం. అక్కడ నుంచి కూడా మీకు రెవెన్యూ వస్తుంది, ప్లస్ మీకంటూ పర్సనల్ బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట అక్కడ. సో దాని మీద నేను వర్క్ చేశాను. ఇప్పుడు పర్సనల్ బ్రాండింగ్ గురించి అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ రావడం, కొత్తగా వీడియో ఎడిటింగ్లో ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అయ్యాయి అనమాట. ప్లస్ అలాగే మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేషన్ ఎక్కువ పెరగడం వల్ల వీడియో ఎడిటర్స్కి ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్గా మీరు నేర్చుకుంటే వీడియో ఎడిటింగ్ అనేది మీరు ఖచ్చితంగా అర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రమ్ వీడియో ఎడిటింగ్. నెక్స్ట్ లాస్ట్ 8th పాయింట్ ఏంటంటే మీ ఓన్ కోర్స్ మీరు చేసుకోవడం. లైక్ ఉడిమి అని చెప్పేసి, గ్రాఫీ అని చెప్పేసి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. మీకు పైథాన్ వచ్చా, సి వచ్చా, లేదా ఇంకేదైనా వచ్చా, దాని మీద ఒక కోర్స్ అనేది క్రియేట్ చేయండి. స్క్రీన్ షేర్ ప్లస్ మీ వీడియో కనిపిస్తూ చేస్తారా కోర్స్ అనేది చేయండి. లేదు జస్ట్ స్క్రీన్ షేర్ చేసి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము అంటే అలా కూడా చేయొచ్చు. అలా చేసిన వాళ్ళకు కూడా ఉడిమిలో చాలా కోర్సెస్ అనేవి టాప్ రేటెడ్లో ఉన్నాయి అనమాట ఆ కోర్సెస్. సో మీ దగ్గర ఒకవేళ ఫర్ సపోజ్ కరెక్ట్ స్కిల్ ఉంది, మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మీ కోర్స్ చాలా బాగుంటుంది అని అనిపిస్తుంటే, లేదా అలా అనిపించట్లేదు చేయొచ్చేమో మనం అనిపిస్తున్నా కూడా స్టార్ట్ చేయండి. చేస్తూ మనం ఇంప్రూవ్ అనేది అవుతుంటాం అనమాట. సో లాస్ట్ పాయింట్ ఏంటి, మన ఓన్ కోర్స్ అనేది మనం పబ్లిష్ చేసుకోవడం. దీని తర్వాత బ్లాగ్ అంటే ఆర్టికల్స్ ఇవన్నీ రాసుకొని పబ్లిష్ చేయడం, దీని ద్వారా కూడా మీకు వస్తాయి అనమాట. ఇంకా సైడ్ ఎర్నింగ్స్ అయితే చాలా ఉంటాయి అనమాట, రెఫరల్స్ ద్వారా, అఫిలియేటింగ్ ద్వారా, ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఇలా చూసుకుంటుంటే చాలా వస్తూనే ఉంటాయి. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేశా, ట్రై చేశా, ఫెయిల్ అయ్యా, టైం పట్టింది, టైం వేస్ట్ చేశా, మొత్తం అన్నీ చేశా, రైట్. ఇప్పుడు దీని తర్వాత లాస్ట్కి ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే మనకి కంటెంట్ క్రియేషన్ ఒకటి ఉంది, ఎక్స్ప్లెనేషన్ బాగా ఇవ్వగలనేమో అని చెప్పేసి కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. దీని తర్వాత మన యూట్యూబ్ ఛానల్ కోసం నేర్చుకున్న వీడియో ఎడిటింగ్ వల్ల కూడా ఎర్నింగ్ అనేది నేను చేశాను. ఇలా నేను మీకు 8 స్కిల్స్ అనేది చెప్పాను. బట్ నా తరపు నుంచి మీకోసం ఒకే ఒక సజెషన్ ఏంటంటే, మీరు వీడియోలు చేయలేరు, కంటెంట్ చేయలేరు, అవన్నీ చేయలేరంటే మీకోసం ద బెస్ట్ స్కిల్ వస్తేప్పటికి వీడియో ఎడిటింగ్ కోసం మీ దగ్గర ఒక గేమింగ్ ల్యాప్టాప్ అది ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే మొబైల్లో చేయాలంటే అంత ఎక్కువ అవ్వదు, కానీ ఇంపాసిబుల్ అని చెప్పేసి అయితే నేను చెప్పట్లేదు. అక్కడ నుంచి అయినా కూడా మీరు చేయొచ్చు. యూట్యూబ్లో రిసోర్సెస్ అనేవి వెతకండి. సో ఇలా మీరు నేర్చుకోవచ్చు. మిగిలిన ఇప్పుడు స్కిల్స్ ఏవైతే చెప్పానో దానిలో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద రీసెర్చ్ చేయండి యూట్యూబ్లో, రైట్. ఇప్పుడు దీని గురించి ఏంటి, ఇప్పుడు ఈ స్కిల్స్లో మనం క్లయింట్స్ వర్క్ ఎలా వెతకాలి. సో ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ అనేవి ఇస్తాను. ఈ 2 ఆప్షన్స్ చేయాలన్నా కూడా మీకంటూ ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోండి. పోర్ట్ఫోలియో అంటే వీడియో ఎడిటింగ్ వస్తే మీరు ఏవైనా శాంపిల్ వర్క్ అనేది ఉంచుకోండి. ఓకే, నేను మీకోసం వీడియో అనేది ఇలా ఎడిట్ చేయగలను అనే శాంపిల్స్ అనేవి మీ దగ్గర ఉంచుకోండి. లేదా వెబ్సైట్ డిజైనర్ చేస్తున్నారా, నేను మీకోసం వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసి ఇవ్వగలను అని చెప్పేసి ఇలా మీకంటూ ఒక పోర్ట్ఫోలియో అనేది ఉంచుకోండి. ఈ పోర్ట్ఫోలియో ఉంచుకుంటే ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ చూడండి.
ఫస్ట్ ఆప్షన్ వస్తేప్పటికి మీరు మెయిల్స్ అనేవి పెట్టాలి. ఫస్ట్ ఆప్షన్ వస్తేప్పటికి మీరు మెయిల్స్ అనేవి పెట్టాలి, మెసేజెస్ అనేవి పెట్టాలి టు కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు, లేదా ఎవరి దగ్గర అయితే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు మెయిల్స్ అనేవి పెట్టాలి. ఇది నా వర్క్ సార్, ఇది నేను ఇలా చేయాలనుకున్నాను, నేను ఇలా చేయగలను, మీ ఛానల్ ఇంకా ఇంప్రూవ్ చేయగలను, వీడియో ఎడిటింగ్ అనేది చాలా బాగా చేయగలను అని చెప్పేసి మీరు మెయిల్స్ అనేవి పెట్టాలి. ఈ మెసేజింగ్ మీరు ఎక్కడ చేయొచ్చు అంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కొన్ని గ్రూప్స్ అనేవి ఇస్తాను. డిస్కౌట్ గ్రూప్స్ ఉంటాయి, కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. అక్కడ మీకు డిస్కౌట్ గ్రూప్స్ ఉంటాయి, కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఛానల్స్లోకి వెళ్ళి అక్కడ మీరు చూసుకోవచ్చు ఐ నీడ్ అ వీడియో ఎడిటర్ ఫర్ దిస్ అని చెప్పేసి అక్కడ పెడుతుంటారు. సో అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళకి మెసేజ్ చేసి మీ శాంపుల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తే మాట్లాడుకుని డీల్ అనేది ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఇదే ద బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వే టు గెట్ క్లయింట్స్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వస్తేప్పటికి ఈ పోర్ట్ఫోలియో ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో దీన్ని మీరు పబ్లిక్గా చేయాలి. అంటే ఫర్ సపోజ్ రీసెంట్గా చాలా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళు పబ్లిక్ చేయడం అంటే మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో వదలండి. అప్పుడు క్లయింట్స్ అనే వాళ్ళ వీడియో చూసిన తర్వాత మీ దగ్గరికే వస్తారు. మీకు ఒకవేళ ఫర్ సపోజ్ అర్థం అవ్వకపోతే రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూసుకుంటే డే 1 ఇన్ ఎర్నింగ్ దిస్ మచ్ అని చెప్పేసి చాలా రీల్స్ అయితే వస్తున్నాయి. దీని తర్వాత వీడియో ఎడిటింగ్, ఒక ఒరిజినల్ వీడియో పెడతారు, ఒక ఎడిటెడ్ వీడియో పెడతారు. సో ఇలా మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటర్ అని చెప్పేసి బయోలో పెట్టుకొని మీ మెయిల్ అనేది ఇచ్చుకుంటే మీకు కాంటాక్ట్ అవుతారు అనమాట క్లయింట్స్ వాళ్ళే. కాకపోతే దీనికోసం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. లేదు మీరు వెయిట్ చేయాలంటే చెప్పాను కదా ఫస్ట్ ఆప్షన్, నేను చెప్పాను కదా ఈ మెసేజింగ్ ఇవన్నీ అని చెప్పేసి. సో ఫైనల్గా నా తరపు నుంచి మీకు సజెషన్స్ ఏంటంటే ఒక మాట, వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారా చేయండి, చాలా మంచి స్కిల్. లేదు వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అటు సైడ్ అయినా వెళ్ళొచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ థంబ్నెయిల్ డిజైనింగ్ అని చెప్పేసి ఉంటాయి, అటు సైడ్ అయినా వెళ్ళొచ్చు. మీరు ఐడెంటిఫై చేసుకోండి మీరు ఎటువంటి వాల్యూ ప్రొవైడ్ చేయగలరు అని చెప్పేసి. ఆ వాల్యూ ఎలా ప్రొవైడ్ చేయాలనేది మీరు నేర్చుకోండి. వీడియో ఎడిటింగ్ శాంపుల్ వర్క్ అనేది ఉంచుకోండి. వెబ్ డెవలప్మెంట్ చేస్తారు, వెబ్ డెవలప్మెంట్ శాంపుల్ వర్క్ అనేది ఉంచుకోండి. ఇప్పుడు ఈ శాంపుల్ వర్క్ తీసుకొని వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్స్, డిస్కౌట్ గ్రూప్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట, కమ్యూనిటీస్ అనేవి. ఈ కమ్యూనిటీస్ లో మీకోసం వర్క్ అనేది వెతకండి. సో స్టార్టింగ్ లో అయితే చాలా కష్టం అవుతుంది, క్లయింట్స్ వరకు అసలు ఏం చేయాలో అర్థం అవుతుండదు. కానీ మీరు అలాగే అనుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలాగానే మీరు కూడా ఉండిపోతారు అనమాట. లేదు మనం మన కాలేజ్లో యూనిక్గా ఉందాం, ప్రొడక్టివ్గా ఉందాం, ఏదైనా ఎర్నింగ్ చేద్దాం, మనకంటూ సైడ్ హస్ల్ ఉంచుకుందాం అనేసి అనుకుంటుంటే అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎంత కష్టమైనా కూడా ఆపకుండా నేను చెప్పిన పాయింట్స్ అయితే ఫాలో అవ్వండి జాగ్రత్తగా. టైం పడుతుంది బట్ వర్క్స్ అనేవి వస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తున్నారంటే వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.